చేస్తున్నావు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. నీకోసమే వెయిట్ చేస్తున్నా సుధీర్ అని అంటుంది. జోక్ లైక్ రమ్య. 2 days నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు అని అడుగుతాడు. ఒరే మొద్దు, ఊరికి వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటున్నాను, కాలేజ్కి ఎలాగో సెలవులు ఇచ్చారు కదా అని అంటుంది. దానికోసమే నేను కూడా అడగడానికి వచ్చాను. అమ్మకి నేను ఫోన్ చేస్తే ఆవిడ నన్ను ఇంటికి రావద్దంది. అమ్మ నాకేం చెప్పిందంటే ఊర్లో అన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంట, అందరూ కనిపించకుండా పోతున్నారంట. అప్పుడు రమ్య సుధీర్తో అంటుంది, సుధీర్, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు టౌన్లో చదువుకుంటున్నావు, ఇంకా ఈ మూఢనమ్మకాలన్నీ నువ్వు నమ్ముతావా అని అంటుంది. సుధీర్ అంటాడు, అదంతా ఏం లేదు, కానీ అమ్మ ఎందుకు అలా చెప్తుంది? ఏమీ లేకుండా అయితే అలా చెప్పదు కదా, మొత్తానికి ఏదో జరుగుతుంది ఊర్లో అని అంటాడు. ఒకవేళ ఊర్లో అలాంటిది ఏదైనా జరిగితే నాకు కూడా ఫోన్ రావాలి కదా ఊరు నుంచి, నాకు ఇటువంటి ఫోన్ రాలేదే అని రమ్య సుధీర్తో అంటుంది. సరే అయితే మనిద్దరం కలిసి ఊరికి వెళ్దాం అని సుధీర్ రమ్యతో అంటాడు. అప్పుడు రమ్య అంటుంది, సుధీర్, ఇది పట్నం, మన ఊరికి